భరోసా తక్షణమే అందించాలని కోరుతూ జగిత్యాల జిల్లా మెట్పల్లి పాత బస్టాండ్ వద్ద రైతులు రాస్తారోకో నిర్వహించారు. రాష్ట్ర ప్రభుత్వం రైతులందరికీ రుణమాఫీ చేసిందని చెప్పడం తప్ప తమ ఒరిగేదేమీ లేదని తక్షణమే రుణమాఫీ చేయాలని డిమాండ్ చేశారు. జిల్లా కలెక్టర్ లేదా ఆర్టీఓ తమకు భరోసా ఇస్తే తప్ప విరమించేది లేదని భీష్మించి కూర్చున్నారు. రైతులను బ్యాంకర్లు తప్పుదోవ పట్టిస్తున్నారని ఆరోపించారు. అధికారులు అడిగితే కేవలం పేరు తప్పు ఉందండి, నెంబర్ అంతా కరెక్ట్ ఉంది, కేవలం పేరు తప్పునే అని చెప్పేసి రైతులు తింపించుకొని కాలయాపన చేయడం కోసం మాత్రమే ఇవాళ ప్రభుత్వం ఇలా చేస్తుంది తప్పించి వాళ్ళ దగ్గర ఇంకేమీ లేదు. వాళ్ళు చేసే ఉద్దేశం ఉంటే చేసేస్తుండే. ఇప్పటికైనా కూడా ఈ గ్రీవెన్స్ పేరు చెప్పి రైతుల్ని అధికారుల వెంట తిప్పి వాళ్ళని ఇబ్బంది పెట్టద్దు, మనం ఇబ్బంది పెట్టద్దు రైతుల్ని. చాలా మంది రైతులు అందరూ పనిచేసుకునే వాళ్ళమే ఉన్నాం. ఇక్కడ అందరూ ఆఫీసులో పడి తిరిగితే మనము ఎప్పుడు పనికి వెళ్తాము, రెండవది ఆఫీసులో పడి ఎప్పుడు తిరుగుతాము. మా మండలంలో మల్లాపూర్ మండలంలో 17,000 మంది రైతులకు అర్హులై ఉంటే కేవలం 8,000 మందికి మాత్రమే ఇప్పటికీ రుణమాఫీ వచ్చింది. మిగిలిన ఇంకా 8,000-9,000 మందికి రుణమాఫీ రాలేదు. ఈ 8,000 మందికి ఒక్క అధికారిని ఇచ్చి అక్కడికి వెళ్ళండి, మీరు మీకు గ్రీవెన్స్ లో అందులో ఎంటర్ చేస్తారు, ఆ తర్వాత మాత్రమే వస్తుంది అని చెప్తే ఒక్క అధికారి గ్రీవెన్స్ లో ఎంటర్ చేస్తే ఈ 8,000 మంది రైతులకు ఎప్పుడు రావాలా? రాష్ట్రంలో ఉన్న 20 లక్షల మందికి వీళ్ళు ఎప్పుడు ఎంటర్ చేస్తారు, మనకి ఎప్పుడు ఇస్తారు? కేవలం కాలయాపన చేయడానికి మాత్రమే ఇవాళ ప్రభుత్వం వాళ్ళ దగ్గర నిధులు చెప్పదే చెప్పండి, ఇంకో నెలకి ఇస్తాం, ఇంకో 15 రోజులకి ఇస్తాం, ఇట్లా చెప్పాలి తప్పించి మీ రైతుల డేటా మా దగ్గర సరిగ్గా లేదు అని చెప్పి ఇలాంటి రైతులు ఇబ్బంది పెట్టే ఉద్దేశం మాత్రం చేసుకోవద్దు. రెండవది, చాలా మంది ఇప్పటికే అన్నారు, రైతు ఏదైతే ఉందో 2 లక్షల పైన ఉన్న మాఫీ ఏదైతే ఉందో మీది కడితే మాత్రమే మేము మాఫీ చేస్తామని గవర్నమెంట్ ప్రకటిస్తుంది. మంత్రులు కూడా రోజు ఒక రకంగా మాట్లాడుతున్నారు. వాళ్ళకి తెలుసో తెలియదు, నాకు తెలియదు, కానీ ఏ మంత్రికి కూడా దీని మీద పూర్తి స్థాయికి అవగాహన లేకుండా మాట్లాడుతున్నారు. వాళ్ళు రైతుల దగ్గర డబ్బులు ఉన్న తర్వాత మీరేంటి రుణమాఫీ చేసేది, మేము కట్టుకోమా, లోన్లు ఉంటే మీరు ఇవాళ కట్టమని చెప్తే మేము కట్టామా? ప్రతి రైతు కూడా జూన్ లోనే మనం మా లోన్ తీసుకుంటాం, ఆగస్టు నెలలో మీరు లోన్ కట్టండి, మాకు వీలున్నప్పుడు వేస్తాం. రైతుల దగ్గర ఉన్న డబ్బులన్నీ బ్యాంకులో కట్టిన తర్వాత మీరెందుకు వేస్తారు? మా దగ్గర డబ్బులు ఉంటే మేము చేసుకోమా? ఇవాళ రూపాయి లేని టైం చూసి మీరు రైతులు డబ్బులు కట్టమనడం అన్యాయం. ఏ రైతు కూడా ఈ కట్ సీజన్ లో అంటే ఆగస్టు సెప్టెంబర్ నెలలో ఏ రైతు దగ్గర డబ్బులు ఉన్నాయి? రాష్ట్ర వ్యాప్తంగా పంటలు ఎప్పుడు పోయాలి, రైతు దగ్గర డబ్బులు ఎప్పుడు రావాలి, వాళ్ళు ఎప్పుడు మనకు రుణమాఫీ చేయాలి?